ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న బర్లీ రైతుల దీక్షను ఇంకా కూడా రైతుల దగ్గర నుంచి కారు చౌకగా కొనాలనేటి యొక్క దుర్నీతి, మోసపూరితమైన వైఖరి ఇది ఎంత మాత్రమో సమంజసం కాదు. అట్లాగే సిపిఐ కంపెనీ ఐటీసీ కన్నా చిన్నదే, వాళ్ళకి 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. చాలా దుర్మార్గంగా ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ మనుషుల ద్వారా రైతుల్ని మోసం చేసి వాళ్ళు వేయించినటువంటి పరిస్థితి జరిగింది. వీళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే మధ్య లక్ష్మయ్య కంపెనీ నేను చూశాను, రిటర్న్గా అగ్రిమెంట్ కాగితాలు చూసాం. ఆ మధ్య లక్ష్మయ్య కంపెనీ కూడా ఆ విధంగా అగ్రిమెంట్ ఇచ్చిన రైతుల దగ్గర కూడా కొనని పరిస్థితి జరుగుతూ ఉంది. నాకు అనుమానం ఉంది, చాలా బాధేస్తూ ఉంది. ఆ మధ్య లక్ష్మయ్య గారి కంపెనీ ఈ చిలకలూరుపేటలో ఈ జాతీయ రహదారి పక్కన ఉన్న కార్యాలయం ఏదైతే ఉందో అది ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 2 కమిటీలు చిలకలూరుపేటలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే రోడ్డు సరిపడా వెడల్పుగా తీసుకునే ఉందండి, బైపాస్ అవసరం లేదని రికమెండ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ బైపాస్ పెట్టి పక్షంగా 212 కోట్ల రూపాయలు ఆ బైపాస్కి నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు? మధ్య లక్ష్మయ్య గారితో ఉన్నటువంటి సమయంలో ఇక్కడే కాదు, అక్కడ పర్సూరులో, పెదనందిపాడులో, గుంటూరు కలెక్టరేట్ దగ్గర డాక్టర్ కొల్లా రాజమోహన్ గారి నేతృత్వంలో నల్లమల రైతు సంఘం ఆ గుంటూరు ఛానల్ని పెదనందిపాడు వరకు పొడిగించాలని చెప్పి నెలల పర్యంతం వాళ్ళు ఉద్యమం చేసిన కొన్ని వేల ఎకరాలకు సాగునీరు, కొన్ని లక్షల మంది ప్రజలకు త్రాగునీరు లభించేటటువంటి దానికి డబ్బులు ఇస్తారని మనసు ఒప్పలా. కానీ జాతీయ రహదారి బైపాస్ కి కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి ఒక అవినాభావ సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించితే దాంట్లో నాకుండే డౌట్ నాకుంది. ఇవాళ వర్షాకాలం మొదలైంది, ఖరీఫ్ మొదలైంది. వాటికి ఎక్కడా కూడా రాష్ట్రంలో పంట కాలంలో చూపుకాడు తీసిన పాత్రే లేదు. అట్లాగే ఎక్కడైనా మేటేస్తే దెబ్బలేస్తే ఒక్క చారుని మట్టి తీసిన పరిస్థితి జరగల. అట్లాగే ఈనాటికి కూడా ఆ విత్తనాలు సరఫరా చేసేటువంటి టైం వచ్చినప్పటికీ కూడా వాటికి ఇంకా వ్యవసాయ డిపార్ట్మెంట్ తరఫున ఇన్ని పెట్టినటువంటి పక్కన ఒక ఊరు వెళ్ళాము. ఆ ఊర్లో 3,000 ఎకరాల బర్లీ పొగాకు వేశారు. దాదాపు 1,200 మంది పైన రైతులు. ఎట్లా వేశారు మీరు అని అంటే ఆ జీపీఐ కంపెనీ వాళ్ళకి సంబంధించిన మనుషులు వచ్చి తప్పనిసరిగా మేము కొంటాం, మాది హామీ అని నోటు మాటగా చెప్పటం, అట్లాగే పొగాకుకు సంబంధించినటువంటి ఆ విత్తనాలు అవి ఇవ్వటం అదంతా కూడా జరిగింది. కానీ కొనాల్సి వచ్చేటప్పటికి మొహం చాటేస్తా ఉన్న పరిస్థితి ఆ ఊళ్ళో చూసాం. పండించడానికైనా ఖర్చు కాకుండా మళ్ళీ అడుగున దుంగలై పెట్టి, మోగులై పెట్టి, నేలకు ఆనకుండా దాని మీద జాగ్రత్తగా మండి పేర్చి దాని మీద మళ్ళీ ప్లాస్టిక్ కవరు
కప్పి తాడుతో కట్టుకున్న పరిస్థితి గమనించడం జరిగింది. మైక్ వద్దండి. వర్షాకాలం, అకాల వర్షాలు, ఆ వర్షాలు కూడా అడ్డగోలుగా పడిన చోట విపరీతంగా పడతా ఉన్న పరిస్థితులను మనం అనుభవంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ పేపర్లో చూసాం, బొంబాయి నగరంలో 107 సంవత్సరాలలో పడినటువంటి ఒక రికార్డు వర్షపాతం బొంబాయిలో పడిందని చూసాం. ఆ పరిస్థితుల్లో ఆ పట్టాల కింద ఉన్నటువంటి పొగాకు తడిసిపోతే ఆ రైతు పరిస్థితి ఏంటి అనేది అర్థం కావుతున్నారు అని చెప్పి కూడా అనుకుంటున్నా. నేను అభివృద్ధి ఉంటే తప్పనిసరిగా పొగాకు రైతులు, బర్లీ పొగాకు రైతులు తప్పనిసరిగా అందరం కూడా కదిలి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ పూర్వంగా ఇందాక డాక్టర్ గారు చెప్పాడే, ఆ చెప్పినటువంటి మాటలు సరిగ్గా కనుక అర్థం చేసుకుని రైతాంగం కదిలితే మనకి న్యాయం జరుగుతుంది. కానీ అట్లా కానప్పుడు జరగదు. నేను ముఖ్యంగా కూడా మనవి చేసేది ఏంటంటే